చెప్పు మా 10 నిమిషాలు శబ్దగా 10 నిమిషాలే నేను ఎక్కువ చెప్పను. సినిమా మాదిరి 2 గంటలు 3 గంటలు చెప్పవచ్చు కదా. 10 నిమిషాలు చెప్తారు తింటే మన బ్రతుకులు మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు మన బ్రతుకులు మారుతాయి. అసలు ఎక్కడా లేదు ఆశీర్వాదం దేవుడిలోనే ఉండేది. అది కనుక్కోలేక మనం బయట తిరుగుతున్నాం. ఎక్కువ వేడి దొరుకుతుంది అని బయట దొరకదు ఎక్కడే కానీ దేవుని సన్నిధిలోనే దొరికేది. ఈ రోజు ప్రసాదరావు ఆయన భార్య ఆయన పిల్లలు మరి ఈ చిన్న వయసులోనే ఇంత మంచి దేవుడు పట్టుకోవడానికి ఎంత గొప్ప చూపాడు. మరి ఆశీర్వాదం దేవులేక ఎంతో మంది డబ్బు ఉండేటోళ్ళు ఉన్నారు కదా. ఎంతో మంది మరి ఆ కట్టుకొని మధ్యలో వదిలేసి ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే దేవుని కృపను బట్టి మరి ఆ యొక్క దేవుడు వారి కుటుంబం మీద కృప చూపాడు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా ప్రారంభించుకొని మరి 1,00,000 మందికి అందరితో కలిసి ఈ విధంగా సంతోషించే గొప్పదనతో కృప మరి దేవుడు అనుగ్రహించాడు. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. స్కూట్లో పెట్టరా దేవుడైన యెహోవా మాట చక్కగా విని ఈ మాట బాగినాలి. ఈ మాట 8వ వచనంలో ఈ కొట్లలోను నీవు చేయు ప్రయత్నం నీకు దీవెన కలుగును. ఏందంటున్నావు? లైవే. నీ దేవుడైన యెహోవా ఆశీర్వాదము దేవుడు ప్రార్థన చేసి పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి ఈ దిననాసు నీ సన్నిధిని మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన కలగాలన్నా ఆశీర్వాదం రావాలి.